బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల ముగింపు దిశకు ఇక చేరుకుంది. మే 13న జరిగిన పోలింగ్కి సంబంధించిన ఫలితాలు ఇక రేపు ఉదయం నుంచే ప్రారంభం కాబోతుంది లెక్కింపు. ఈ లెక్కింపు ప్రక్రియ ఇక మరికొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది సంచలన రియాక్షన్ ద్వారా. ఇక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమన్నారో ఒకసారి ట్విట్టర్ వేదికగా మీకు పిక్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాల్లోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తున్నాను అంటూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా తన సొంత ఖాతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా నుంచి అయితే ఈ టెక్స్ట్ను విడుదల చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు వైరల్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ వేదికగా ట్వీట్ రియాక్షన్. ఎన్నికల కౌంటింగ్ వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ఈ ఒక మాట కావచ్చు, రేపొద్దున పోలింగ్లో కూర్చోబోతున్న కీలక కార్యకర్తలందరూ కావచ్చు, పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ఉదయం 6 గంటల సమయంలో 5 గంటల సమయంలో లోపలికైతే వెళ్తారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఫలితాలు ఎక్కడెక్కడ అవుతున్నాయో అక్కడక్కడ ఆ లోపలికి వెళ్తే తిరిగి మొత్తం ఫినిష్ అయిన తర్వాతనే, ఎన్నికల వాతావరణం పూర్తిగా ముగిసిన తర్వాతనే వాళ్ళు బయటికి రావాలి. ప్రతి ఓటును చూస్తూ జాగ్రత్తగా అక్కడ అప్రమత్తంగా వ్యవహరించాలి. అక్కడ ఇమీడియట్గా ఏం జరిగినా కూడా అక్కడ ఇమీడియట్గా ఉన్న అధికారుల దృష్టికి ఏ మాదిరిగా తీసుకెళ్ళాలి, ఏ మాదిరిగా కంప్లైంట్ ఇవ్వాలి అనే దానిపై కూడా చాలా క్లుప్తంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కౌంటింగ్కు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ లెక్కింపు ప్రక్రియ అనంతరం విడుదలయ్యే ఫలితాలపై అయితే ఇప్పుడు ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఈ ఫలితాలు ఏ రకంగా ఎవరికి మంచి చేస్తాయి, ఏ వ్యక్తులను ఇంకా ఓటమి చెందుతాయి అనేది మాత్రం ఎవరెవరు ఏంటి అనేది మాత్రం రేపటి బహుశా మధ్యాహ్నం కల్లా మాత్రం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్డేట్ అయితే వస్తుందని అయితే ఆశిద్దాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.